ఇస్ బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. టీవీకే పార్టీని పెట్టి రాజకీయ నాయకుడిగా మారిన మీరో విజయ్ అందరికంటే ముందుగానే ఎన్నికల కోసం ప్రచార గేర్ మారుస్తున్నారు. నేటి నుంచి తొలి దఫా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. తిరుచి నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెడుతున్నారు విజయ్. మొదటి దశ ప్రచారంలో తిరుచితో పాటు అరియలూరు, పెరంబలూరు ఉన్నాయి. పార్టీ పెట్టిన తర్వాత తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో టీవీకే బహిరంగ సభలు పెట్టి ప్రత్యర్థి పార్టీలను గట్టిగానే కార్నర్ చేశారు. ఇప్పుడు నేరుగా జనాల్లోకి వెళ్తుండటంతో విజయ్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తారో అనే ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. వర్మ, మొత్తానికి చూసుకుంటే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి క్రమంగా రాజుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అసలు ఏం జరగబోతుంది? సోని, 2026 మార్చి తర్వాత తమిళనాడు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ రాష్ట్రంలో రాజకీయ వేడి పెరిగింది. ముఖ్యంగా టీవీకే అధ్యక్షుడు విజయ్ ఈ రోజు నుంచి కూడా తన ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇప్పటికే 2 భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసిన ఆయన ఈ రోజు నుంచి నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు, అంటే ఈ రోజు రేపు అట్లా 3 రోజుల పాటు అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున ఆయన ప్రచారం చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులకు భద్రత కోరుతూ లేఖ రాయడంతో మొత్తం 23 షరతులతో ఆయనకు అనుమతి అయితే లభించింది. ప్రస్తుతం ఆయన మొదటి విడత పర్యటన సందర్భంగా ఈ రోజు తిరుచి సమీపంలోని శ్రీరంగం నుంచి ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ రోజు తిరుచి, పెరంబలూరు, అరియలూరు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించి ఉంటాయి. ఆయన జంక్షన్ కూడల్లో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. అలాగే ఈ నెల 20వ తేదీన నాగపట్నం, తిరువయ్యూరు, మైలాదూరు తదితర నియోజకవర్గాలకు ఆయన వెళ్లనున్నారు. అలాగే అక్టోబర్ 4న తర్వాత నీలగిరి, కోవై, తిరుపూరు, ఈరోడ్డు లాంటి చోట్లకు పోనున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 12, ఆ తర్వాత 12, అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఆయన పర్యటనలకు సంబంధించి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మరోవైపు ఈ రోజు ఆయన రోడ్ షో సందర్భంగా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది కూడా ప్రస్తుతం పొలిటికల్ గా కూడా తీవ్ర ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ముఖ్యంగా అక్కడ ఉన్న అధికార పార్టీ డిఎంకేని స్టాలిన్ ఉద్దేశించి గత ఎన్నికల బహిరంగ సభలో చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది కూడా ప్రస్తుతం తీవ్ర ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఆయన బహిరంగ సభకు సంబంధించి కూడా పోలీసులు ఆంక్షల నేపథ్యంలో అనుమతి ఇచ్చారు. కేవలం ఆయన ఏదైతే రోడ్ షోలు చేయకూడదు, అలాగే ఆ జంక్షన్ లో ఏదైతే ప్రస్తుతం ఆయన ప్రసంగిస్తున్నారు కేవలం 25 నిమిషాల్లోనే ఆయన ప్రసంగం ముగించాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కేవలం 10 గంటల 35 నిమిషాల నుంచి 11 గంటల మధ్యన ఆయన ప్రసంగం పూర్తి అవ్వాలని కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. అలాగే వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేయాలి, మిగతా అక్కడ ఉన్న అంబులెన్సులకు ఇలాంటి ఫైర్ ఇంజిన్లకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలి. ఏదైనా ప్రైవేటు సెక్యూరిటీ వల్ల ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే దానికి పూర్తి బాధ్యత వహించాలంటూ కూడా అనేక ఆంక్షలు విధించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ ఆంక్షల పైన కూడా ఇప్పటికే విధి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పర్యటనలు అడ్డుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించడం, దాన్ని అధికార పార్టీ నాయకులు కూడా ఖండించడం జరుగుతుంది. మొత్తం మీద మొదటిసారిగా ఈ రోజు నుంచి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విధంగా పర్యటనలకు ఆయన ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా జనం రెస్పాన్స్ ఎలా వస్తుంది, రాజకీయ వాతావరణం ఎలా మారుతుంది అనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తి రేపుతుంది. ఇప్పటికే ఈ రోజు పర్యటన నుంచి కూడా భారీగా జన సమీకరణ చేసేందుకు టీవీకే పార్టీ శ్రేణులు అయితే సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. మరి రోడ్ షో సంబంధించి ఆయన ఏదైతే జంక్షన్ కూడల్లో ఆయన చేసే ప్రసంగాలు కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి, ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటూ బహిరంగ నేరుగా ప్రజల్లోకి వెళ్తున్న ఈ కార్యక్రమానికి ఏ విధంగా ఆయన సంబంధించి కూడా పొలిటికల్ గా తీవ్ర ఉత్కంఠ అయితే రేపుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద మరి కాసేపట్లోనే ఆయన సంబంధించి కూడా దాదాపు 10:30 గంటల ప్రాంతంలోనే విజయ్ ఏదైతే తిరుచిలో ఆయన సంబంధించి కూడా ప్రసంగం ప్రారంభం కానుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ వర్మ.